triplex villas at Kollur, APR Projects. హాయ్ నిఖిత గారు. హాయ్ మంజు గారు. సో సింగింగ్ అనగానే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సాడ్ మూమెంట్లో ఉన్న, ఒక హ్యాపీ మూమెంట్లో ఉన్న ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది పాట. అది మెలోడీ అయినా ఏదైనా, ఒక మాస్ సాంగ్ అయినా సరే. సో అలాంటిది ఏంటంటే వాయిస్ వినగానే అబ్బా సింగర్ వాయిస్ అమేజింగ్ కదా అంటారు. అవును, వాయిస్ వినగానే అలాంటి వాయిస్తో మ్యాజిక్ చేసేస్తున్నారు జనాలు. సో ఇంకా మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రీసెంట్గా అరవింద్ సమేతాలో ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ కూడా పాడారు. సో అలానే మా కోసం ఓపెనింగ్తోనే మీకు ఇష్టమైన ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్తో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఎనీవేస్ ఎలాగో మీరు అన్నట్టు అరవింద్ సమేత అని, సో రీసెంట్ కాబట్టి దాంతోనే స్టార్ట్ చేస్తాను. యాడపోయినాడో యాడపోయినాడో సింతలేని లోకం చూడబోయినాడు, చారడేసి గరుడ పచ్చ కళ్ళు వాల్చే గరిక పచ్చ నేలపైనే సీమ కక్ష వేటు వేస్తే రాలిపోయినాడో, రం రుధిరం సమరం శిశిరం, రం మరణం గెలవం ఎవరం. సూపర్ అండి. మొత్తానికైతే ఇప్పుడు ఆ సాంగ్ వింటే మాకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. బికాస్ ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ తారక్ గారు. చాలా 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 అవునా? అసలు తారక్ గారి ఫ్యాన్ ఆబ్వియస్లీ. సో ఫస్ట్ అంటే డెబ్యూనే విత్ త్రివిక్రమ్ గారు డైరెక్షన్లో తారక్ గారి మూవీ అనగానే వాజ్ ఇన్ టు Cloud9 బేసిక్గా. ఇది ఒక మంచి సీన్ ఓపెనింగ్ ఇట్ సెల్ఫ్, ఆ మూవీ ఓపెనింగ్ ఇట్ సెల్ఫ్ నా సాంగ్తో స్టార్ట్ అవ్వడం వాజ్ లైక్ వన్ మోర్ స్పెషల్ థింగ్ ఫర్ మీ. యా, సో మొత్తానికైతే ఒక మంచి ఛాన్స్ కట్టింది. యా ఎస్, దానికి మాత్రం తమన్ సార్కి థ్యాంక్స్. సో అంటే ఎలా ఈ సింగింగ్ కెరియర్ అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? ఐ థింక్ మంచి ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన అమ్మాయి కదా. సో అలాంటిది సింగింగ్ వే ఎలా? సో సింగింగ్ అంటే బేసిక్గా చిన్నప్పటి నుంచి నాకు 1 year నుంచి పాడడం స్టార్ట్ చేశానని అయితే మమ్మీ చెప్తూ ఉంటారు. 1 year నుంచి? 1 year నుంచి మంచిగా సాంగ్స్ పాడేదాన్ని అంటే వచ్చిన ముద్దు ముద్దు మాటలతో పాడేదాన్ని. సో ఒక ఏజ్ వచ్చేసరికి మా అమ్మగారు అంటే మా మదర్ సైడ్ మంచి మ్యూజిక్ ఫ్యామిలీ యాక్చువల్లీ. సో మా అమ్మగారు విని దీని వాక్కు చాలా బాగుంది, సో వెంటనే నువ్వు మ్యూజిక్ నేర్పించాలి, మంచి సింగర్ అవుతుందని చెప్పారు. సో అలా 6 years ఓల్డ్ అప్పుడు ఒక కాంపిటీషన్ అన్నది జరిగింది. అది పేపర్లో మమ్మీ చూసి అమ్మనే నాకు ఫస్ట్ 2 songs నేర్పించి తీసుకెళ్లారు. ఓకే. తీసుకెళ్ళి అనుకోకుండా అక్కడ అంతమంది జనాల్లో నేను ఒక్కరిదాన్ని 6 years ఓల్డ్ ఏజ్ అమ్మాయిని, అందరూ పెద్దవాళ్ళే. సో అనుకోకుండా ఫస్ట్ స్క్రూట్నీ ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అయ్యి వెంటనే 200 members-లో 20 members-ని సెలెక్ట్ చేశారు. అందులో నేను ఉండడం, అది కూడా మమ్మీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మ ఇలా నేను సెలెక్ట్ అయ్యాను అనగానే లంచ్ బ్రేక్లో మేఘాలయ హోటల్ వైజాగ్లో జరిగింది. ఇది కూర్చోపెట్టి అప్పటికప్పుడు పాట నేర్పిస్తే శుభ్రంగా నేర్చుకుని వెళ్ళి పాడేశాను. అప్పుడు మళ్ళీ వెంటనే దాంట్లో కూడా ప్రైజ్ రాగానే అమ్మో దీనికి నేర్పించాలి ఎలాగైనా సరే అని చెప్పి అప్పుడు మ్యూజిక్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మార్నింగ్ 5 గంటలకి లేచి ఉదయాన్నే మ్యూజిక్ క్లాస్కి తీసుకెళ్ళడం, స్కూల్ నుంచి రావడం, మళ్ళీ ఇమ్మీడియట్గా అసలు నాకు ఆటలు తెలియవు. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు ఇప్పటికొచ్చి ఏ గేమ్ రాదు, ఏమీ రాదు. మార్నింగ్ మ్యూజిక్ క్లాస్, సాయంత్రం మ్యూజిక్ క్లాస్, అంతే. మంచి సింగర్గా రెడీ చేసేసారు. సో ఫస్ట్ అలా ఐవిఎల్ శాస్త్రి గారు జనకులంలో నేర్చుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతం మా గురువు గారు శ్రీమతి ముట్నూరి జల్జాక్షి గారని, ఇక్కడ అక్కైపాలెంలోనే. ఆవిడ చాలా పెద్ద ఆర్టిస్ట్ వైజాగ్లో, వెల్ నోటెడ్ కర్ణాటిక్ వోకలిస్ట్. సో ప్రస్తుతం మా గురువు గారి దగ్గర జల్జాక్షి గారి దగ్గర నేర్చుకుంటున్నాను స్టిల్. ఆల్రెడీ సూపర్ సింగర్స్లో చూసాం మిమ్మల్ని. సూపర్ సింగర్స్ ఏ సీజన్ మీరు? సూపర్ సింగర్ 8. సో మొత్తానికైతే ఇది సింగింగ్ కెరియర్ అనేది ఇలా స్టార్ట్ అయింది. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఫ్యామిలీ డాడీ వచ్చి అరకు జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్, అమ్మ హౌస్ వైఫ్. నేను మంచిగా ప్రిన్సిపల్ కూతుని కాబట్టి డాడీ కొంచెం ఎడ్యుకేషన్లో ఆ మాత్రం ఇంట్రెస్ట్. సో నేను ఎంఏ గోల్డ్ మెడలిస్ట్, ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. ఎంఏ గోల్డ్ మెడల్ అయ్యి సింగింగ్ టూ మచ్ అండి ఇది.
మంచి ఏదో ఎంప్లాయీ లేకపోతే ఏదో పెద్ద జాబ్ అయిపోవాలి కానీ ఇలా సింగింగ్లో ఉండిపోతే ఎలా? సో అలా ప్రతిభా పురస్కార్ అవార్డు వచ్చింది గవర్నమెంట్ నుంచి. రైట్ నా పిహెచ్డి చేస్తున్నాను మ్యూజిక్లో కూడా. ఇలా గోల్డ్ మెడల్ అమ్మాయిలందరూ కూడా ఇలా సింగింగ్ అనో లేకపోతే యాక్టింగ్ అనో ఇలా వెళ్ళిపోతే జాబ్స్ అంత పెద్ద పెద్ద జాబ్స్ ఎలా కొడతారండి మరి? అంటే దాన్ని కూడా ట్రై చేస్తున్నాను ఇప్పుడు. మా డాడీ అదే కొంచెం యూ హ్యావ్ టు గెట్ ఎ జాబ్ అని చెప్పి ఉన్నారు. సో అంటే ఇంతకీ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ వచ్చి యాక్చువల్లీ నేను జాబ్లో కూడా గోల్డ్ మెడల్ కొట్టాలని అనుకోండి. లేదు, బట్ వేరేగా ఉంది. నాకేంటంటే ఒక మంచి మ్యూజిక్ స్కూల్ అన్నది మాత్రం స్టార్ట్ చేయాలి. రైట్ నౌ నేనైతే మంచి స్టూడెంట్స్ ఉన్నారు నాకు యుఎస్, యూకే, మంచిగా వైజాగ్లో అండ్ హైదరాబాద్, ఎవ్రీవేర్ ఐ హ్యావ్ స్టూడెంట్స్. నా దగ్గర మంచిగా కర్ణాటిక్ నేర్చుకుంటారు, డివోషనల్ నేర్చుకుంటారు, అండ్ ఈవెన్ ఇది కూడా ఫిల్మ్ సాంగ్స్ కూడా నేర్చుకుంటారు. సో ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ అవుట్ అనమాట, మంచి స్టూడెంట్స్ని తయారు చేసి. సో అది నా కోరిక, మ్యూజిక్ని స్ప్రెడ్ చేయాలి. ద జాయ్ ఆఫ్ మ్యూజిక్ ఐ వాంట్ టు స్ప్రెడ్ ఇట్ అనమాట, అంతే. సో మొత్తానికి ఏంటంటే సింగింగ్ అనగానే వాయిస్ ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా, హస్కీ వాయిస్, లేదంటే కోకిల వాయిస్, లేదంటే ఇలాగా కొంత వాటితో పోల్చుతూ ఉంటారు జనాలు. సో చాలామంది జనాలు అంటే ఏ లాట్ ఆఫ్ పీపుల్, సింగర్స్ కానివ్వండి, లేదు అంటే సెలబ్రిటీస్ కానివ్వండి, మీ వాయిస్ని దేంతో అంటారు? హస్కీ వాయిస్ అంటారా లేకపోతే ఏ వాయిస్ అంటారు? హస్కీ అంటారు ఫస్ట్, కానీ నా వాయిస్ వినగానే వెంటనే వాళ్ళు ఈ వాయిస్ నేను ఎక్కడా వినలేదు, చాలా పెక్యులియర్ వాయిస్, మంచి హస్కీ వాయిస్ అని అంటారు. ఎందుకో తెలియదు, నా వాయిస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ప్రస్తుతం ఎవరికి లేని వాయిస్ నాకు ఉంది అని అయితే మాత్రం చాలా కమెంట్స్ వస్తాయి నాకు. ఈవెన్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ చిత్రమ్మ ఇట్ సెల్ఫ్, చాలా డిఫరెంట్గా ఉంది నీ వాయిస్ నిఖిత అంటారు చాలామంది. కిరవాణి సార్ కానీ ఎవరైనా సరే, తమన్ సార్ కూడా హీ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. సో ఆ వాయిస్ అది చాలా డిఫరెంట్ వాయిస్ నీది, అంత అంటే కామన్ వాయిస్లో అయితే లేదు అని చెప్పి. అంటే ఎందుకంటారు అంత డిఫరెంట్ వాయిస్? ఏమో, మేబీ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ మై అమ్మ. అమ్మ వాయిస్ నా వాయిస్ బేసిక్గా చాలామంది ఫోన్లో ఎన్నిసార్లు, ఇది చాలా యాక్చువల్లీ చెప్పాలంటే చాలా ఏమనాలి డేంజరస్ థింగ్ అనమాట. మా అమ్మది నాది ఫోన్లో ఒకేలా ఉంటుంది. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మా అమ్మతో మాట్లాడేస్తారు. నేను అనుకోని చాలా సీక్రెట్స్ రివీల్ అయిపోతుంటే కరెక్ట్ నాతోనే మాట్లాడారు. లేదు, చాలా జాగ్రత్తగా మాట్లాడారు. అవును, చాలా అసలు కొన్నిసార్లు అయితే దొరికిపోతూ ఉంటాను అనమాట. ఆహా నువ్వు ఇలాంటివన్నీ చేస్తావు అంటారు అమ్మ, అలా దొరికిపోతూ ఉంటాం కూడా. సో సింగింగ్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయంట, లైక్ రొమాంటిక్ వే ఒకటి కానీ, లేదు బేస్ కానీ, లేదు అంటే మళ్ళీ కొంచెం స్లోగా చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళది మిక్స్ చేసి ఇలాంటి సంథింగ్ డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఒక 5 డిఫరెంట్ వాయిసెస్తో ఒక 5 సాంగ్స్ పాడారు. ఫైన్, ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ మంచి పాప్ వాయిస్తో. ఇది నేను గ్రాండ్ ఫినాలేలో పాడాను, సూపర్ సింగర్. కిచ్చురాళ్ళు చీకటింట మగ్గు చిచ్చురాళ్ళు, కీచురాళ్ళు గొంతు చించుకున్నరే కోళ్ళు, పొత్తు కుక్కు వేళ పోకిరోడు రాతిరేళ సాగే రక్కు రోలు, ఒళ్ళే నిదళ్ళు లేని నిప్పు కళ్ళు, కీచురాళ్ళు చీకటింట మగ్గు చిచ్చురాళ్ళు, కీచురాళ్ళు గొంతు చించుకున్నరే కోళ్ళు. సో దిస్ ఇస్ కంప్లీట్లీ పాప్ వాయిస్ అన్నమాట. యా, నాదే. నో నథింగ్. అయ్యో బాబోయ్, భలే డిఫరెంట్ ఉంది. నెక్స్ట్ ఒక రొమాంటిక్ సాంగ్.
మళ్ళీ తీసుకెళ్ళిపోయారు ఒక్కసారిగా మాత్రం గుర్తొచ్చేసాడు మాకు. ఎక్సలెంట్. కలలైపోయేను నా ప్రేమలో, అలలై పొంగెను నా కన్నులో. కలలైపోయేను నా ప్రేమలో, అలలై పొంగెను నా కన్నులో. మదికే అతిథిగరా నేలను, సెలవైనా అడగకపోనేలను. ఎదురు చూపుకోనిదరేవి ఊగెను సొరే కన్నీరై. మనసు అడిగిన మనిషెక్కడోనా, పిలుపే అందని దూరాలలో. సో దిస్ ఇస్ సాడ్ సాంగ్. కొంచెం వెస్టర్నైజ్డ్ జోనర్ ఉంటుంది. ఎక్స్ పిచ్చి బాయ్ పిచ్చి ఏదో పిచ్చి, ట్యూన్ చేసి పాడానంటే ఎక్కును పిచ్చి. నా పరువాలన్నీ 100 రూపాయలు పరిగెట్టారంట పోరగాళ్ళు. అడుగెట్టిన చోటల్లా అణు యుద్ధాలే మొదలయ్యే అంతే. ఎక్స్ పిచ్చి బాయ్ పిచ్చి ఏదో పిచ్చి, ట్యూన్ చేసి పాడానంటే ఎక్కును పిచ్చి. సూపర్. మొత్తానికి వాయిస్లో ఏదో మ్యాజిక్ ఉంది కదా. అంటే ఒక్కొక్క సింగర్స్ది చూస్తే అదొక డిఫరెంట్ వాయిస్ ఉంటుంది, మీది మాత్రం కంప్లీట్ డిఫరెంట్ వాయిస్. సో మొత్తం నాకు అర్థం కాదు కంప్లీట్. యాక్చువల్లీ ఒక్కొక్కసారి హ్యాపీగా ఫీల్ అవ్వాలా అంటే కొంతమంది ఎలా అంటారంటే మీ వాయిస్కి సాంగ్ రాసి ట్యూన్ చేయాలి అంటారు. ఓకే, ఇది ఎసెక్ట్ అవ్వాలా లేకపోతే ఏమవ్వాలి అన్నది కూడా నాకు ఒక్కొక్కసారి అర్థం కాదు. బట్ ఎనీవేస్ ఆబ్వియస్లీ డిఫరెంట్ వాయిస్ ఉండడం అన్నది ఇట్స్ 100% ఎసెట్. అంటే ఏంటి సింగింగ్లోనే ఉండాలనుకుంటున్నారా, లేదు అంటే ఆర్టిస్ట్గా ఏమైనా వెళ్ళాలనుకుంటున్నారా? డబ్బింగ్స్ ఏమైనా చెప్పారా? డబ్బింగ్ ఒక మూవీకి చెప్పాను, అంటే వెరీ అంటే అదంత బయటికి రాలేదు. బట్ ఐ గేవ్ ఇట్ ఎ ట్రై. కానీ మరి అంత కాన్సన్ట్రేట్ చేయలేదు డబ్బింగ్ మీద. యాక్చువల్లీ చాలామంది అన్నారు డబ్బింగ్ చెప్పండి వాయిస్ బాగుంది కదా అన్నారు, కానీ అంత ట్రై చేయలేదు. సో నేను మీకు ముందే చెప్పినట్టు నాకు ఎక్కువ ఏంటంటే ఐ వాంటెడ్ టు టీచ్. అంటే అఫ్ కోర్స్ ఈ ప్రొఫెషన్లో పైకి వెళ్తూ ఐ వాంటెడ్ టు హ్యావ్ మై స్టూడెంట్స్ లైక్ ఎక్కడైనా అడిగితే ఐఎమ్ నిఖిత మ్యామ్ స్టూడెంట్ అని చెప్పుకునే పేరు నాకు కావాలి. బికాజ్ ఎక్కడికి వెళ్ళండి, ఎంత పెద్ద అవ్వనివ్వండి, టీచరే అంతే కదా. ఏదైనా డాడీ పోలికలకు వచ్చాయంటారు. ఏమో మరి మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ చాలా మంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. అంటే పెద్దవాళ్ళైనా సరే ఇప్పుడు నా దగ్గర పెద్దవాళ్ళు నేర్చుకుంటున్నారు, వాళ్ళ దగ్గర నేను చిన్నదాన్ని. బట్ స్టిల్ ఆ వచ్చిన రెస్పెక్ట్ అదేంటంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను. బట్ అట్ ద సేమ్ టైం ఈ అమ్మాయి దగ్గర నేను నేర్చుకుంటున్నాను. సో ఒక విధంగా తిను నాకు గురువు. ఆ రెస్పెక్ట్ ఏదైతే ఉందో ఏ ప్రొఫెషన్లోనూ రాదు అనిపిస్తుంది. అంటే అన్ని ప్రొఫెషన్స్లోనూ ఉంటుంది. అంటే ఇది ఒక డిఫరెంట్. ఇప్పుడు ప్రతి ప్రొఫెషన్కి ఒక గురువు, అంటే మీకు ఒక గురువు, నాకు ఒక గురువు, ఎవరికైనా ఇవ్వనివ్వండి. ఒక గురువు అన్నది ఇట్స్ లైక్ టాప్ నాచ్ అనమాట. సో ఆ గురువులాగా ఉండాలన్న కోరిక మాత్రం ఉంది. తదాస్తు. థ్యాంక్ యూ. అండ్ సూపర్. అంటే మమ్మీ దగ్గర నుంచి వాయిస్, డాడీ దగ్గర నుంచి టీచింగ్, మొత్తానికైతే 2 మిక్స్ చేసుకున్నారు. ఫ్యూచర్లో డ్రీమ్స్ ఏంటి? అంటే ఇందులో 100% ఫుల్గా సెటిల్ అవ్వాలి, సింగింగ్ అనే కాకుండా ఇంకేమైనా? చిన్నప్పటి నుంచి దీన్నే నాకు ప్రొఫెషన్గా ప్యాషన్గా అంతా తీసుకున్నాను. సో ఫలానాది అని ఏం లేదు. కానీ డిగ్రీలో ఒక ఇది ఉండేది, నేను ఏంటంటే BA సైకాలజీ చేసి MA మ్యూజిక్ చేశాను. సో అట్ ద సేమ్ టైం నేను ఒక సైకాలజిస్ట్గా కూడా నేను ఇప్పుడు PhD చేస్తూ MSc సైకాలజీ కూడా చేస్తున్నాను. ఏమంటండి లిస్ట్? MA గోల్డ్ మెడలిస్ట్, సింగింగ్లో PhD, మళ్ళీ సైకాలజీ కూడా. రైట్, ఎన్ని అవతారాలు ఎత్తాలనుకుంటున్నారు? దేవుడి దయ, ఎటు తీసుకెళ్తే అటు వెళ్తూ ఉంటాను నేను. సో దీంతో పాటు ఏమాత్రం నాకు అవకాశం ఉన్నా, సో ఐ వాంటెడ్ టు ట్రీట్ పీపుల్ అనమాట. మనకి మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐ హోప్ సో దిస్ డజంట్ గో టు సంథింగ్ డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ మ్యూజిక్ ద్వారా కూడా మనం మంచిగా మెంటల్ హెల్త్ అన్నది క్రియేట్. మీరు స్టార్టింగ్లోనే చెప్పారు, సాడ్గా ఉన్నా హ్యాపీగా ఉన్నా ఏ మూడ్లో ఉన్నా మ్యూజిక్ హీల్స్. సో ఇంకొంచెం నేను ఆ సబ్జెక్ట్ తెలుసుకుంటే ఇంకొంచెం మేబీ ఐ కెన్ మాస్టర్ ఇన్ ఇట్ అన్నది నా కోరిక. సో అటు కూడా ఐ వాంటెడ్ టు సైకాలజీ రిలేటెడ్ టు మ్యూజిక్, అంటే రెండింటిని మర్జ్ చేసి
సో వాట్ ఐ కెన్ ప్రొవైడ్ టు అ పర్సన్ అనమాట, అంటే ఒక మెంటల్ ఇప్పుడు నాకు చూసి చెప్పండి, నాకు ఏది ప్రొవైడ్ చేయొచ్చు? చూడండి ఫేస్. అలా చెప్పలేము, చూసి చెప్పలేము, మిమ్మల్ని అబ్జర్వేషన్లో పెడితే చెప్పాలి. ఎన్ని డేస్? అది కూడా మీకు తెలియకూడదు నేను మిమ్మల్ని అబ్జర్వేషన్లో పెట్టినట్టు, మీకు తెలియకుండా నేను మిమ్మల్ని అబ్జర్వ్ ఐ థింక్ ఆల్రెడీ 50% అబ్జర్వ్ చేసినట్టున్నారు. అంటే సి ఎవ్రీ వన్ హ్యాస్ 2 పర్సనాలిటీస్, బయటకు ఒకటి లోపల ఒకటి. అంటే నా దృష్టిలో మన కన్నా పెద్దవాళ్ళు అందరూ సైకాలజిస్ట్, ఎందుకంటే వాళ్ళందరూ ఈ సొసైటీని చూసి పెరిగి 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 సో పలానా మనిషి ఇలాగా, వీళ్ళు ఇలాగ చేస్తున్నారు, అమ్మ వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే ఇందులో ఏదో ఉంటుంది. సో ఇవన్నీ రిలేటెడ్. సో వాళ్ళ నుంచి సో ఎవ్రీ పర్సన్ ఈజ్ అ సైకాలజిస్ట్ ఇన్ సంథింగ్ ఆర్ ది అదర్ వే, బట్ వీ గో డీప్ ఇన్ టు సబ్జెక్ట్. మేము నేర్చుకుంటున్నామంటే ఇంకొంచెం డెప్త్గా వెళ్ళడానికి. ఒక సింగర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా సంగీతం రావాలి, గమకాలు రావాలి, ఇవన్నీ ఉంటాయండి. రైట్ రైట్. సో అంటే సంగీతంలో స్పెసిఫిక్గా ఉన్న అంటే ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ ఉంటుంది, అంటే ఎన్ని రకాలు ఉంటుంది? కర్ణాటిక్ ఉంటుంది, హిందుస్థానీ మనకి తెలిసినట్టు. సో టేక్ ఇట్ ఎనీ వే, అంటే మీరు ఇందులోకి మూవీస్ ఏ సాంగ్ నేర్చుకోవాలనుకున్నా ఫస్ట్ బేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ప్రొఫెషన్లోనూ మనకి ఇప్పుడు మనం చదవాలన్నా మనకి ఏపీజీడీ ఎంత ఇంపార్టెంటో మ్యూజిక్లోనూ మనకి ఆ ప్రొఫెషన్. క్లాసికల్ నేర్చుకోవాలి, హిందుస్థానీ అవ్వనివ్వండి, కర్ణాటిక్ అవ్వనివ్వండి. సో ఎనీథింగ్ ఈ ఫామ్ కానీ ఆ ఫామ్ కానీ ఇట్స్ కంపల్సరీ అనమాట. చాలామంది దీస్ డేస్ నేను బ్యాడ్గా ఏం ఫీల్ అవుతున్నానంటే ఎంటర్ అవుతూనే మా అమ్మాయి స్టేజ్ ఎక్కేయాలి, పాడేయాలి, చేసేయాలి. సో దిస్ ఇస్ ఫస్ట్ అది వదిలేయాలి, ఆ వే ఆఫ్ థింకింగ్ అనేది కంప్లీట్గా తీసేయాలి. ఎందుకంటే మేము ఎలాగా ఇప్పుడు పెద్దవాళ్ళందరూ మన పెద్ద సింగర్స్ అందరూ వాళ్ళందరూ ఒక మంచి బేస్తో కర్ణాటిక్గా ఎనీ క్లాసికల్ ఫామ్ నేర్చుకొని దాంట్లో మాస్టర్స్ అయ్యి, మాస్టర్స్ ఇన్ ఎడ్యుకేషన్ వైజ్ అనట్లేదు, బట్ దాన్ని డెవలప్ చేసుకొని వచ్చిన వాళ్ళు. సో ఎవరిని అడగనివ్వండి, అట్లీస్ట్ మినిమం బేస్ అన్నది రావాలి. ఏం పాడుతున్నాం, ఎలా పాడుతున్నాం, తప్పు పాడుతున్నామా, ఈ స్వరం కరెక్ట్ పాడామా, పలానా రాగంలో ఇది రాకూడదు, ఇలాంటివన్నీ మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. అది లేనప్పుడు మనం ఏం పాడినా అది అప్పచెప్పినట్టే ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం ఈ సంగీతం ఎలా నేర్చుకోవాలి, గమకాలు ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు నన్ను చూసి నా కోసం ఒక మంచి సాంగ్ని డెడికేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని చూడగానే యాక్చువల్లీ అనుకోకుండా వచ్చింది ఒక సాంగ్. అమ్మో, అందమా అందుమా అందనంటే అందమా, చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా, ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ, ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ, అందమా అందుమా అందనంటే అందమా. మీరు చక్కగా నవ్వుతున్నారు. దీని కింద ఎవరైనా పిచ్చి కామెంట్ పెట్టండి, గుర్తొస్తాను అందరికీ. లేదు లేదు, నిజంగా మీరు చక్కగా నవ్వుతున్నారు. సో వెంటనే ఆ పాట తట్టింది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా అమ్మ అంటుంది చక్కగా నవ్వే వాళ్ళకి ఏమీ అలంకరించక్కర్లేదు అని. సింగర్స్ అనేవాళ్ళు అంటే చాలా మృదువుగా ఉంటారు, అవును, ఎమోషనల్, చాలా సెన్సిటివ్, అవును, చాలా నెమ్మదిగా ఉంటారంట. సో వాళ్ళకి చాలా ఎక్కువగా దేని మీదైనా అంటే ఒక ఎఫెక్షన్ కానివ్వండి, ఒక లవ్ కానివ్వండి, చాలా ఉంటుందంట. చాలా పెట్టేసుకుంటారు కంప్లీట్. ఏంటంటే ఒక్కసారి నమ్మేమో అంటే నమ్మకం 100 కాదు కదా, 1000% ఉంటుంది, 1000% ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏమాత్రం అది అటు ఇటు అయినా అంతే బర్స్ట్ అవుతారు కూడా. వాట్ ఈస్ లవ్? లవ్ అంటే ఏంటి? యంగెస్ట్ సింగర్ కదా మీరు సడన్గా లవ్, వాట్ ఈస్ లవ్ అంటే ఏంటంటే, లవ్ అనేది అంటే ఒక డిఫరెంట్, అది ఒక ఎమోషన్ కదా. సో దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నాకైతే డెఫినేషన్స్ రావట్లేదు, ఎందుకంటే వీ షుడ్ ఫీల్ ఇట్. అంటే టేక్ ఇట్ ఆబ్వియస్లీ మనందరికీ ఫస్ట్ స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ మన అమ్మ ప్రేమ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ లేటర్ ఒక ఏజ్ వచ్చేసరికి అది కాస్త నార్మల్, ఈ యంగ్ ఏజ్ వచ్చేసరికి స్లోగా షిఫ్ట్ అవుతుంటుంది, మంచిగా ఎవరైనా అట్రాక్టివ్గా కనిపించి. బట్ ఒక ఏజ్ వచ్చేసరికి ఏంటి లవ్, ఎవరిని ఇష్టపడాలి, హూ షుడ్ బీ అవర్ పార్ట్నర్ అన్నది అది ఒక ఏజ్ వచ్చాక తెలుస్తుంది. సో నేను అంత క్లియర్గా చెప్పలేకపోతున్నాను ఆ డెఫినేషన్, ఎందుకంటే ఐఎమ్ నాట్ గుడ్ అట్ ఇట్. ఇట్స్ సంథింగ్ డివైన్ టు మీ, అంతే. ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?
ఇళయరాజా గారు అండ్ రెహమాన్ సార్. ఇళయరాజా గారిలో ఫేవరెట్ సాంగ్ ఏంటి ఎప్పుడు కూడా ఫర్ ఎవర్గా చాలా కష్టం. ఇళయరాజా గారి పాటల్లో ఒక పాట ఎంచుకోమండం అన్నది. ఎక్కువగా హమ్ చేసే సాంగ్ ఏమైనా ఉందా? యమునా తటిలో సాంగ్, అది ఎక్కువ హమ్ చేస్తాను. చాలా మంది దాన్ని పాడమని కూడా అడుగుతూ ఉంటారు. రెహమాన్ గారితో ఒక మంచి సాంగ్ పాడు, మీకు ఇష్టమైన సాంగ్. శశివదనే శశివదనే స్వరనీలాంబరినీవా అందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా అచ్చొచ్చేటి వెన్నెలలు వెచ్చందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా అచ్చొచ్చేటి వెన్నెలలు వెచ్చందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట అచ్చొచ్చేటి వెన్నెలలో వెచ్చందాలు నవ్వగనే గిచ్చెట్టేటి కులుకుసిరి నీదా. నిఖిత గారు మీరు ఎప్పుడు చూసినా సోషల్ అంటే ఎఫ్బి పేజెస్లో కానివ్వండి, ఇన్స్టాలో కానివ్వండి, చాలా చక్కగా సారీ కట్టుకొని లాంగ్ హెయిర్, లాంగ్ జడ వేసుకొని లూజ్గా ఇక్కడ స్టిక్కర్ పెట్టుకొని అంటే ట్రెడిషనల్, ఎప్పుడు చూసినా ట్రెడిషనల్గానే ఉంటారు. అంటే ఎందుకంటే మమ్మీ అలా రెడీ చేస్తారా లేకపోతే అలానే ఉండడం ఇష్టం అనుకో? అమ్మ నుంచి వచ్చింది నాకు, అది బాగా డెవలప్ అయిపోయి నాకు అలానే మంచి సారీస్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సారీస్ లేదంటే ప్లెయిన్ డ్రెస్సెస్ లైక్ ప్లెయిన్ కాటన్ డ్రెస్సెస్ కానీ. ఏంటో సంగీతం నేర్చుకున్న అమ్మాయిలందరికీ ఇలాంటివే నచ్చుతాయి ఏంటో కదా, సింగర్స్ కూడా. సో వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది బేసిక్గా సింగర్స్కి? మీరు ఆల్రెడీ చెప్పేశారు ఎలా ఉంటుందో, ఎమోషనల్గా, సెన్సిటివ్గా, సాఫ్ట్గా ఉంటారు. సో మీరు ఆబ్వియస్లీ మీరు చాలామందిని చూసే ఉంటారు, అందరూ అంతే చాలా సాఫ్ట్గానే ఉంటారు. ఎందుకంటే ఆర్ట్ ఫామ్ ఏది ఇవ్వనివ్వండి, మ్యూజిక్, డాన్స్, ఎనీ ఆర్టిస్ట్ ఆటోమేటిక్గా వాళ్ళ వే ఆఫ్ మైండ్ సెట్ అన్నది ఒక సాఫ్ట్నెస్ అన్నది డెవలప్ అయిపోతుంది కంప్లీట్గా. ఏంటంటే చాలా మృదువుగా ఉంటారు, నెమ్మదిగా కామ్గా కూర్చుంటారు అంతే. సో ఏంటంటే అప్కమింగ్ ఎంతోమంది సింగర్స్ రావాలనుకుంటారు, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే బెస్ట్ మెసేజెస్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్. సో అస్సలు హరి అవ్వకూడదు, ఎందుకంటే ఇప్పుడు అందరూ మంచి మంచి ప్రతి చోట సింగర్స్ అన్నది చాలామంది డెవలప్ అయిపోతున్నారు ఇప్పుడు. కానీ మనం ఒక మంచి సింగర్గా రావాలి అంటే సబ్జెక్ట్లో కూడా మనకి ఆ పట్టు ఉండాలి. సో రష్ అయిపోయి ఆ గొంతు ఉంది తిరిగేస్తున్నాయి గమకాలని చెప్పేసి వచ్చడం అనేది తప్పు కాదు. ఫస్ట్ లెర్న్ ద సబ్జెక్ట్, దాంట్లో మంచిగా ఒక అంటే మన క్లాసికల్ నేర్చుకుంటూ పక్క నుంచి మూవీ సాంగ్స్, డివోషనల్, మీరు ఎందులో అయితే అందులోకి రానివ్వండి, వెళ్ళాలి. బట్ ఆ బేస్ అన్నది వెరీ ఇంపార్టెంట్. అది మాత్రం డెవలప్ చేసుకొని ఎప్పుడైతే ఉంటారో 100% ష్యూర్ 1 yearలో వెళ్ళిపోకుండా వాళ్ళ లైఫ్ లాంగ్ సింగర్స్గా అలా నిలదొక్కుంటూనే వస్తారు. బికాజ్ ఆ నేర్చుకున్న కొద్దీ అది పెరుగుతూ ఉంటుంది నాలెడ్జ్ అన్నది. మీ వాయిస్ కోసం మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అంటే హాట్ వాటర్? అస్సలు ఐ సీరియస్లీ బిలీవ్ దట్ ఇమ్యూనిటీ, అంటే ఇప్పుడు మనకి రైట్ నా కరోనా అంతా నడుస్తుంది, ఇమ్యూనిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వాయిస్కి కూడా ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్. ఊరికి అలా వేడినీళ్ళు తాగి మీరు సడన్గా ఏదైనా ప్లేస్కి వెళ్ళి అక్కడ మీకు వేడినీళ్ళు దొరక్క నార్మల్ వాటర్ తాగితే గొంతుపోద్ది, ఐస్ క్రీమ్ తిన్నా గొంతుపోద్ది. సో చాలా సెన్సిటివ్ అయిపోతుంది. సో నేను అది అస్సలు పాటించను. సో దేర్ ఆర్ డేస్ వేరే చక్కగా నాకు నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ఉందంటే ముందు రోజు ఐస్ క్రీమ్లు తిని హాయిగా చిల్లైన రోజులు కూడా ఉన్నాయి. సో నా గొంతుకి అన్నిటినీ అలవాటు చేస్తాను నేను. మంచి ఐస్ వాటర్ తాగినా గొంతు పోకుండా చూసుకుంటాను, మంచిగా వేడినీళ్ళు తాగినా గొంతు పోకుండా, అన్నిటికీ ఇది రెడీగా ఉందన్నమాట టు యాక్సెప్ట్ ఎనీథింగ్. అది సూపర్. ఇప్పుడు మీకు ఒక టెన్షన్ క్వశ్చన్ అడుగుతుంది. ఇప్పటి వరకు మమ్మీ వాళ్ళకి తెలియకుండా ఒక పిచ్చి పని చేసిన ఒక సీక్రెట్ రివీల్ చేయాలి. అంటే నా లైఫ్లో సీక్రెట్ అన్నది మా అమ్మ దగ్గర అయితే లేదు. ఉంటుందండి ఏదో ఒక దాంట్లో. అసలు లేదు. ఏదైనా దొరికిపోయిన తర్వాత చిన్నప్పుడు అయితే దొరికిపోయిన తర్వాత అంటే చెప్పాలి అంటే బాగా చిన్నప్పుడు. ఇప్పుడు మీరు కట్టే చెప్పకపోతే ఆంటీని తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తాను. పర్లేదు, మా అమ్మకి అన్నీ మీరు ప్రతిదీ అడగండి, నేను ఎంత చెత్త పని చేసినా సరే చేసేసి వచ్చి అమ్మ పలానా చేశానని చెప్పేస్తాను నేను. ఐ ఫీల్ రిలాక్స్, అమ్మయ్య అన్నట్టు ఉంటుంది నాకు. కానీ చిన్నప్పుడు ఏం చేశానంటే అది తప్పుడు పని కాదు, కావాలని చేయలేదు.
బాగా అంటే స్కూల్లో మంచిగా గోల్డ్ ఫింగర్స్ అవన్నీ అప్పట్లో తెలుసు కదా, ఇప్పుడు అవన్నీ దొరకట్లేదు. ఫుల్ అవి అవి జస్ట్ 2 రూపీస్ వాటితో 4 ప్యాకెట్స్ అట్లా వచ్చేసేవి. సో ఫ్రిడ్జ్ కింద 2 రూపీస్ కాయిన్ పట్టుకెళ్ళిపోయాను. మా అమ్మకి చెప్పడం మర్చిపోయాను. ఇంటికి వచ్చాక 2 రూపీస్ కాయిన్ తీసావా అని అడిగి, అవును తీసాను. మరి నాకు ఎందుకు చెప్పలేదని ఫుల్ చెదగొట్టింది నన్ను 2 రూపీస్కి. బట్ మంచి స్ట్రిక్ట్గా అనమాట. అప్పటి నుంచి ఏం తీసినా అన్నీ చెప్పనమాట. సో దానివల్ల ఒక విధంగా చెప్పాలంటే నాకు చాలా మంచి ఇది అలవాటు అయిందని చెప్పుకోవాలి. అప్పుడు అంత స్ట్రిక్ట్గా ఉండడం వల్ల సో ప్రతి దానికి ఒక లెక్క ఏంటి అన్నది కొంచెం వచ్చింది నాకు. లేకపోతే సర్లే అని వదిలేస్తే మనం అలాగే ఉంటామేమో తెలీదు నాకు. సూపర్. సో అరవింద సమేత ఎన్టీఆర్ గారిని కలిసారా? కలిసాను. అంటే ఏం చెప్పారు? ఫేవరెట్ హీరో కదా. అంటే ఏం చెప్పడం జరగలేదు ఆ టైంలో, కొంచెం హడావిడిగానే ఉండింది. సో కలిసాను, లైక్ నార్మల్గానే చూడడం జరిగింది. సో ఆయన ఆ సీన్లో ఆ సాంగ్ అదంతా ఆయన బాగా అంటే బాగా ఎమోషనల్ ఫీల్ అయ్యారు ఆ సాంగ్కి, ఆ సీన్కి. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అంత మాట్లాడడం ఏమీ జరగలేదు, కాజ్ చాలామంది ఉంటారు కదా, తమన్ సార్ కానీ వీళ్ళందరూ ఉంటారు. సో నేను కూడా అంత ఓకే కామ్గా కూర్చున్నాను. మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా బాగా కలిసిన సందర్భం, బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? ఇందాక కీచురాలు సాంగ్ పాడాను. సో ఉషా ఉత్తప్ గారు మా అమ్మ ఫేవరెట్ సింగర్ యాక్చువల్లీ. సో ఆవిడ నోవోటల్లో రావడం విశాఖ ఉత్సవ్కి. సో నేను నార్మల్గా వెళ్ళడం, అనుకోకుండా కలవడం జరిగి, నేను గ్రాండ్ ఫినాలేలో సో అండ్ సో సాంగ్ పాడాను, మీరు చూడండి అన్న. సో చూసారు ఆవిడ. షీ టుక్ అస్ సో మచ్ ఆఫ్ టైమ్. ఆ టైంలో చక్కగా కూర్చొని సాంగ్ విని ఈవినింగ్ ప్రోగ్రామ్కి రా అన్నారు. యా వస్తాను అన్న. సో ఈవినింగ్ ప్రోగ్రామ్కి వచ్చి మంచిగా ఫస్ట్ రోజులోనే యా కూర్చో అంటే కూర్చున్నాను. కరెక్ట్ ప్రోగ్రామ్ మధ్యలో ఆవిడ స్టేజ్ మీదకి అనౌన్స్ చేశారు, బ్యూటిఫుల్ గర్ల్ ఫ్రమ్ వైజాగ్ హూ మేడ్ మై సాంగ్ రియలీ పాపులర్, ఐ వాంటెడ్ టు కాల్ హర్ ఆన్ ద డేస్ అండ్ సింగ్ అ సాంగ్ విత్ మీ అని చెప్పి ఆవిడ నేను కలిసి ఈ కీచరాలు సాంగ్ పాడాం. ఇప్పటికీ నాకు తలుచుకుంటే దట్స్ బెస్ట్ మెమరబుల్ మూమెంట్. అండ్ నా సూపర్ సింగర్ జర్నీ అంతా నేను చిత్రం గారి కోసం వెళ్ళాను యాక్చువల్లీ. నేను అనుకోలేదు వస్తాను అని, ఎందుకంటే నేను కంప్లీట్లీ ఇంటూ కర్ణాటక అనమాట. కచేరీలు ఇదే అనమాట కంప్లీట్గా. సో ఊరికి ట్రై చేద్దాం, చిత్రం వస్తున్నారు, చిత్రం అని చూడడానికి నాకు ఆ పిచ్చి ఆవిడంటే వెళ్ళాను. కానీ గ్రాండ్ ఫినాలే నాకు సెకండ్ వచ్చింది. సో గ్రాండ్ ఫినాలే దాకా చిత్రమ్మతో అంత జర్నీ చేసి అంత మింగిల్ అయ్యి లిటరలీ లైక్ అ ఫ్యామిలీ ఎక్స్పెక్ట్ చేయలేదు అది. దట్స్ లైక్ ఇప్పటికీ నేను ఆ మూమెంట్ తలుచుకుంటే ఎగ్జైట్ అవుతాను. ఇప్పటికీ మీరు బ్రౌజింగ్ చేసుకుంటారా మీ సాంగ్స్? నేను అప్పుడప్పుడు కొన్ని చూస్తూ ఉంటాను, కొన్ని సాంగ్స్ చూస్తూ ఉంటాను. అంటే నేను సరిగ్గా పాడలేనివి ఎక్కువ చూస్తూ ఉంటాను. ఏమైనా మిస్ అయితే ఎందుకు మిస్ అయింది ఏంటి అన్నది చెక్ చేసుకోవడానికి చూసేదాన్ని. ఈ మధ్య తగ్గిపోయింది. సో ఇంకా ఎవరితో వర్క్ చేయాలని, ఏ మ్యూజిక్ డైరెక్టర్తో? ఇప్పుడు అయితే గోపి సుందర్ గారితో వర్క్ చేయాలని ఉంది. సో అదృష్టం బాగుంటే ఇళయరాజా గారితో చేయాలని ఉంది, రెహమాన్ సార్తో చేయాలని ఉంది. కోరుకుందాం. సూపర్ మిక్త గారు, అండ్ నైస్ టాకింగ్ టు యూ. బికాజ్ ఇలాంటి టైంలో కూడా అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ యాక్సెప్ట్ ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ హార్ట్ఫుల్లీ సో మచ్. అండ్ మీరు అనుకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి మా సుమన్ టీవీ తరపు నుంచి, ఎక్స్పెషల్లీ నా నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు బ్యూటిఫుల్గా నాకు ఏంటంటే చాలా రిలాక్స్డ్గా ఊరికేదో ఫ్రెండ్తో మాట్లాడుతున్నంత రిలాక్స్డ్గా జరిగింది. సీరియస్లీ అసలు నాకేమి బిగుసుకుపోయిన ఫీలింగ్ అయితే రాలేదు. అండ్ సుమన్ టీవీకి కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.